అందరికీ నమస్కారం. మానవ సంబంధాలని, ఆర్థిక బంధాలని కార్ల్ మార్క్స్ ఎప్పుడో చెప్పాడు. డబ్బు దీనికోసం ఎంతటి పనైనా సిద్ధమవుతున్నారు కొందరు వ్యక్తులు. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, స్నేహితులని తేడా లేకుండా డబ్బుకు బానిసై హత్యల దాకా వెళ్తున్నారు. అప్పటి వరకు ఉన్నటువంటి బంధాలను పక్కన పెట్టి ధనం మీద ఆశతో కిరాతుడిగా మార్చేస్తున్నాయి, హత్యలకు దారితీస్తున్నాయి. ఇలాంటి ఘటనలు తరచూ ఎక్కడో దగ్గర చూస్తూనే ఉన్నాం. తాజాగా గ్రేటర్ హైదరాబాద్లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఆస్తి కోసం కన్నతల్లిని హత్య చేసినటువంటి ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. కని పెంచినటువంటి తల్లిని మర్చి ఆస్తి కోసం తల్లిని చంపేశాడు కొడుకు. ఈ ఘటన రామాంతపూర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే రామాంతపూర్లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఆస్తి కోసం కన్నతల్లిని భార్యతో కలిసి కొడుకు అనిల్ హత్య చేశాడు. అంత్యక్రియల సమయంలో బంధువులకు అనుమానం రావడంతో కొడుకు కోడల బండారం బయటపడింది. దీంతో బంధువులు ఉప్పల పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయగా తల్లిని చంపిన కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. రామాంతపూర్లో నివాసం ఉంటున్న సుగుణమ్మ కొడుకు అనిల్, కోడలు తిరుమలతో ఉంటుంది. సుగుణమ్మ పేరు మీద ఇల్లు ఉండడంతో ఆ ఇల్లును అమ్మాలని చూశారు కొడుకు కోడలు. అయితే సుగుణమ్మ ఇల్లు అమ్మడానికి ఒప్పుకోకపోవడంతో భార్య, స్నేహితుడితో కలిసి తల్లి సుగుణమ్మను అత్యంత దారుణంగా హత్య చేశాడు కొడుకు అనిల్. ఆ తర్వాత తన తల్లి చనిపోయినట్లు డ్రామా ఆడిన గుట్టు చప్పుడు కాకుండా అంత్యక్రియలను చేయాలని చూశాడు. బంధువులకు అనుమానం రావడంతో కొడుకు అసలు గుట్టంతా బయటపడింది. దీంతో అనుమానం వచ్చినటువంటి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొడుకు అనిల్ను, కోడలు తిరుమలను, మరొక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఆస్తి కోసం కన్నతల్లిని హత్య చేసిన వీడు కొడుకు కాదు కసాయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. ఈ విధంగా ఎవరూ చేయకండి. తల్లిదండ్రులను బాగా చూసుకోండి. ఎందుకంటే మనల్ని చిన్నప్పటి నుంచి కనిపించినటువంటి తల్లిదండ్రులను చాలామంది అనాథ ఆశ్రమంలో వదిలేస్తూ ఉన్నారు. అలాగే ఈ విధంగా హత్య చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని, తల్లిదండ్రులని ఈ విధంగా చేయకండి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.